శుభోదయం. నేను మీ ముందుకు పోతే మళ్ళీ తెలుగు కథతోనే వచ్చేసాను. ఆ కథ పేరు కనువిప్పు. ఒక అడవి సమీపంన కొండయ్య మరియు కాంతమ్మ అనే దంపతులు నివాసం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి చెట్లు నరికేవాడు. దానితో వాళ్ళ జీవితం గడిపేవారు. ఆ కొండయ్య చెట్లు నరికి పక్కన ఉన్న గ్రామంలో అమ్మేవాడు. ఒకరోజు ఎప్పటిలాగానే కొండయ్య చెట్లు నరుకుతందుకు వెళ్ళగా చెట్లు నరుకుతుండగా వనదేవత ప్రత్యక్షమై, కొండయ్య, నువ్వు చెట్లు ఎందుకు నరుకుతున్నావు? చెట్లు మానవులకు మరియు జంతువులకు మంచిగా ఉపయోగపడుతుంది కదా, నువ్వు చెట్లు నరకవద్దు కదా అని వనదేవత కొండయ్యతో చెప్పింది. కొండయ్య ఏమో, నేను చెట్లు నరకకపోతే నేను నా జీవితంను ఎలా గడుపుకోవాలి అని కొండయ్య అన్నాడు. అప్పుడు వనదేవత, నేను నీకు ఒక ఆవు ఇస్తాను, అది రోజు పాలు ఇస్తుంది, దానిని పక్క గ్రామంలో అమ్మి నీ జీవితం గడుపుకో అని ఆవుని తీసి ఇచ్చేసింది. కొండయ్య ఆవుని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత కాంతమ్మ, అబ్బా, ఈ ఆవుకు చాకరీ చేయక చచ్చిపోతున్నాను, ఈ ఆవు ఇచ్చేసి వేరేదేమన్నా తీసుకోనరా అని కాంతమ్మ కొండయ్యతో చెప్పింది. కొండయ్య సరే అని ఆవుని తీసుకొని మళ్ళీ చెట్లు నరుకుతందుకు వెళ్ళాడు. అప్పుడు వనదేవత మళ్ళీ ప్రత్యక్షమయ్యి, కొండయ్య, నేను ఇంతకు ముందే కదా చెప్పాను, మళ్ళీ చెట్లు ఎందుకు నరుకుతున్నావో అని చెప్తే, నాకు ఈ ఆవు వద్దు, రోజు చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను, నాకు వేరేదేదన్నా ఇవ్వు అంటే వనదేవత, సరే నాకు ఆ ఆవు ఇచ్చే, నేను ఒక బంగారు బాతుని ఇస్తాను, అది రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, దాన్ని అమ్మి నువ్వు నీ జీవితం గడుపుకో అని ఆవుని తీసుకొని బాతుని ఇచ్చేసింది. బాతుని తీసుకొని కొండయ్య తన ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత అలానే కాంతమ్మ, అబ్బా, ఈ బాతు రోజుకి ఒక గుడ్డే పెడుతుంది, చాలా బంగారం వచ్చే ఉపయోగం ఏమన్నా చెప్పమనొచ్చు కదా అని కాంతమ్మ కొండయ్యను మళ్ళీ వనదేవత దగ్గరికి పంపించింది. కొండయ్య మళ్ళీ చెట్లు నరుకుతుండగా మళ్ళీ వనదేవత ప్రత్యక్షమై, కొండయ్య, నేను కొన్ని రోజుల ముందే కదా చెప్పాను, మళ్ళీ నువ్వు చెట్లు ఎందుకు నరుకుతున్నావని మన వనదేవత చెప్పింది. నాకు ఇంకా చాలా బంగారం కావాలని కొండయ్య చెప్పాడు. మూర్ఖుడా, నీకు ఇది చూడే, నువ్వేదో దీంతోనే నీ జీవితం